నమస్తే. పేపర్ న్యూస్లో లంక రాజశేఖర్ స్వాగతం. ఈరోజు మరి హెడ్లైన్స్ కానీ ముఖ్యాంశాలు ఏమున్నాయో ఇప్పుడు చూద్దాం. భారత రాష్ట్ర సమితి 25వ రజతోత్సవ శుభాకాంక్షలు. భారత బీఆర్ఎస్ పార్టీ పెట్టి 20 సంవత్సరాలు పూర్తయిన దీంట్లో మొట్టమొదటి పేజీలో నమస్తే తెలంగాణలో మరి హెడ్డింగ్లో టోటల్గా అందరి బొమ్మతో కూడా చక్కటి కొత్త ప్రకటన కూడా ఇచ్చారు. తెలంగాణ రాజ్యాంగం దిగులు మేఘాలు అనుమానపు కారుమబ్బులు కమ్ముకున్నప్పుడల్లా భవితపై ఆశను రేకెత్తించింది, చైతన్యపరిచింది బీఆర్ఎస్. చేతులు అడ్డుపెట్టి ఉద్యమ జ్యోతిని కాపాడుకుంటూ వచ్చింది బీఆర్ఎస్. వలసవాదుల కుటుంబాలను ఛేదించి ఢిల్లీ పార్టీలను తలవంచేలా చేసింది బీఆర్ఎస్. 2.5 దశాబ్దాలుగా జనం గుండెల్లో చెక్కు చెదరకుండా నిలిచింది బీఆర్ఎస్. సో ఈ టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారిన తర్వాత ఈ పార్టీ యొక్క పరిస్థితి మనం ఎప్పుడు గమనిస్తూనే ఉన్నాం. అయితే మళ్ళీ ఈ పార్టీ పుంజుకుంటుందా ఏంటనే సంగతి మనకు తెలియదు, కానీ పుంజుకోవాలని మాత్రం కోరుకుంటూ ఉన్నాం. తూప్రాన్లో ఆటో డ్రైవర్ కన్నుమూత. ఉపాధి కరువై వారం క్రితం గడ్డి మందు తాగిన బాబు. సికింద్రాబాద్ గాంధీ దవాఖానలో కన్నుమూత. రేవంత్ పై బాధ్యతని యూనియన్ అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ ఉపాధి లేకపోయి చాలా మంది చాలా దీంట్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు. ఇది ప్రభుత్వం గమనించి అందరికీ ఉపాధి కల్పించేలా కూడా ఒక ఉంటే బాగుంటుంది. ఆడవాళ్ళకి బంగారు ప్రేమికులకి శుభవార్త. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నుంచి మరి బంగారు ఆభరణాలపై తరుగు ఛార్జీలపై 25% తగ్గిస్తూ ఉన్నారు. అలాగే రత్నాలు అండ్ దీని మీద కూడా ఫ్లాట్ గా 25% డిస్కౌంట్ ఇస్తూ ఉన్నారు. ఆ తర్వాత వజ్రాల విలువపై కూడా 25% డిస్కౌంట్ ఇస్తూ ఉన్నారు. ఇది బంగారు ప్రేమకు శుభవార్తగా చెప్పుకోవచ్చు. లష్కరే టాప్ కమాండర్ హతం. బందీపోరాలో ఎన్కౌంటర్, 2 పోలీసులకు గాయాలు. ఈ పహల్గామ్ ఉగ్రదాడి వెనుక ఉన్నటువంటి సూత్రధారణ అంటే ముఖ్య సూత్రధారణ అయినటువంటి ఈ టాప్ కమాండర్ హతం అవడం జరుగుతుంది. అసలు పహల్గామ్ అనే ఈ సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. అక్కడికి వెళ్ళినటువంటి పర్యాటకుల మీద వీరి యొక్క ప్రతాపాన్ని చూపించడం అనేది మిలిటెంట్స్ అది ఏ విధంగా ఇదవుతుందో, ఏ విధంగా మంచి అవుతుంది అనేది మరి అందరూ కూడా ఆలోచించాలి. ఇది ఒక హిందువుగా ఇది చెప్పేది కాదు. ఇది ఒక అంటే ముస్లింలు అందరూ కూడా మరి చెడ్డవారని, హిందువులందరూ కూడా మంచివారని చెప్పలేము. దీంట్లో ఎవరైతే ఈ సంఘటనని మనకి ప్రోత్సహిస్తూ ఈ సంఘటన జరిగిన తర్వాత సంతోషంగా ఉన్నారో వారికి మాత్రం ఏదో రకంగా చెడు జరగాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు. మరి పేదల ఇండ్లపై బుల్డోజర్. కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోసిన జవహర్ నగర్ ప్రజలు. తమ ఇల్లు కూల్చేస్తే చేస్తామంటూ కిరోసిన్ పోసుకున్న ఓ కుటుంబం. ప్రభుత్వం కూడా మరొకసారి ఆలోచించాలి. ఇలా మనకి ఎన్నో సమస్యల్లో ఉన్నటువంటి అంటే ఈ కాలనీ 30 సంవత్సరాల కాలనీ, ఇక్కడ కరెంటు బిల్లు, నల్లా బిల్లు, ఇటువంటి ట్యాక్సెస్ అన్ని కూడా అక్కడ ప్రజలు చెల్లిస్తూ ఉన్నారు. ఇప్పుడు 30 సంవత్సరాల తర్వాత వచ్చి ఇది మరి ఈ కట్టడం సరైనది కాదని చెప్పి పూర్తి చేయడం, తర్వాత ఒక దిక్కు పేద ప్రజలకి ఇల్లు ఇస్తామంటూ ఇల్లు ఇవ్వడం, తర్వాత అదే పేద ప్రజల దగ్గర నుంచి మరి ఆల్రెడీ కట్టుకున్న ఇళ్లను ఇలా ధ్వంసం చేయడం ఎంతవరకు సబబు అనేది కూడా ఒకసారి ప్రభుత్వం చూసుకుంటే మంచిది. ఖరీదైన బాటిల్లో చీప్ లిక్కర్. ట్రాప్స్ బార్ అండ్ రెస్టారెంట్ కల్తీ దందా. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఆబ్కారీ అధికారులు. నిర్వాహకులపై కేసు నమోదు, షోకాజ్ నోటీసులు. అసలు మద్యం తాగడమే తప్పు అనుకుంటే కల్తీ మద్యం తాగడం ఇంకా తప్పు. కాబట్టి ఈ మధ్య ప్రేమికులందరూ కూడా ఇది గమనించగలరు. పైన బ్రాండ్ మాత్రం బాగా చాలా పెద్ద బ్రాండెడ్ లో ఉంటాయి, లోపల మాత్రం అదే మరి చీప్ లిక్కర్ ఉంటుంది. ఇది గమనించి అందరూ కూడా ఇది గమనించవలసింది కోరుకుంటున్నాం. దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్లో కా నామినేట్ అయింది. మరి నటుడు కిరణ్ అబ్బవరం నటించిన కా చిత్రానికి అరుదైన గౌరవం లభించింది. 15వ ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్లో ఈ సినిమా నామినేట్ అవడం ఇది కిరణ్ అబ్బవరంకి చక్కటి శుభవార్తగా మనం చెప్పుకోవచ్చు. రాజశేఖర్ లబ్బర్బంతి. హీరో రాజశేఖర్ ఇప్పుడు ఉన్న అందరి హీరోల్లో కాస్త వెనుకబడ్డారని చెప్పుకోవచ్చు. అయితే మళ్ళీ అన్ని విషయాల్లోనూ మంచి సమగ్రమైనటువంటి చేసుకుని ఇప్పుడు లబ్బర్ బంతి అనే ఒక సినిమాతో రాజశేఖర్ గారు ముందుకు రావడం మరి ఆయన కెరీర్ లో ఒక మంచి సినిమా కావాలని చెప్పి కోరుకుంటున్నాం. అఖండ తాండవం సెప్టెంబర్లోనే. సినీ ప్రియులంతా ఆసక్తిగా చూస్తున్న సినిమాల్లో బాలకృష్ణ అఖండ 2, తాండవం ముందు వరుసలో ఉంటుంది. హ్యాట్రిక్ హిట్స్, సింహ, లెజెండ్,
అఖండ తర్వాత అఖండ 2 పై అంచనాలు ఆకాశం ఎత్తులో ఉన్నాయి. పైగా బాలకృష్ణగిరిలో వస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రం కావడం కూడా విశేషం. రైడర్స్ అదూర్స్ షపాత్లో చెన్నైపై తొలి విజయం, మెరిసిన హర్షల్, ఇషాన్, కమిందు. వరుసగా 2 ఓటముల తర్వాత IPL 18 సన్ రైజర్స్ హైదరాబాద్ తిరిగి విజయాల బాట పట్టింది. ప్లే ఆఫ్ రేస్ లో నిలవాలంటే తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్ లో గెలిచి చూపించింది. ఇక పాయింట్ల పట్టికలో కింది నుంచి 3వ స్థానంలో ఉంది. ఇప్పటి వరకు హైదరాబాద్ 9 మ్యాచ్లు ఆడింది, 3 విజయాలు మాత్రమే సొంతం చేసుకుంది. 6 ఓటములతో కింది నుంచి 3 అంటే పై నుంచి 1, 2, 3, 4, 5, 6, 7, 8వ స్థానంలో ఉంది హైదరాబాద్. హైదరాబాద్ కన్నా కింద ఇంకా రాజస్థాన్, చెన్నై వాళ్ళు ఇంకా చాలా ఇబ్బందులు ఉన్నట్టు కనిపిస్తుంది. వాళ్ళందరూ కూడా సింగిల్ వచ్చేది ఆ రోజు. వరుస విజయాలతో జోష్ మీద ఉన్నటువంటి యువ హీరో శ్రీ విష్ణు. ఆయన నటిస్తున్న తాజా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ సింగిల్. కార్తీక్ రాజు దర్శకుడు, అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, కళ్యాణ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తున్నాయి. ఈ చిత్రాన్ని మే 9న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. రేపటి న్యూస్ సమాప్తం. సైండ్ ఆఫ్ రాజశేఖర్ లంక. జై హింద్.